మాకే గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టా మాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టా మాకు కందిరి గలాంటి చూపు చుట్టా మాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే నీ సిగ్గులతోటి సూర్యకారం తండ్రమాకే హలో బంగారు లక్ష్ములు వాళ్ళ ఆయన బంగారాలు వెల్కమ్ టు అనదర్ ఎక్సైటింగ్ ఎపిసోడ్ ఆఫ్ కళా మందిర్ గోల్డ్ రష్ నీ ఇల్లు బంగారం కాను పవర్ బై విజయలక్ష్మి డియర్ మినపగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెస్ డిటర్జెంట్ సోప్. సో ఈ రోజు నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఎందుకంటే గోల్డ్ రష్ స్టార్ట్ అయిన మొదటి శుక్రవారం ఇది. అంటే గత 4 రోజుల నుంచి గోల్డ్ రష్ కి మీరు అనూహ్యమైన స్పందన ఇస్తున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఇంట్లో కూర్చుని చూసి ఆడుతున్న లక్ష్ములు అలాగే ఇక్కడ రాబోతున్న లక్ష్ములు రెడీగా ఉన్నారా? అయితే మరి ఇవాళ నాతో పాటు ఇక్కడికి వచ్చి ఆడుతున్న లక్ష్ములు ఎవరో చూద్దాం. ప్లీజ్ వెల్కమ్. ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా తొణక్క పెణక్క వయస్సు తెరలి తీరా తీరా ఉలక్క పలక్క దుడుక్కు పనేదు చెయ్యరా చెయ్యరా గుత్తిలా మాటలన్నీ మొత్తుకున్నవా ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే గింతకున్నదే ఒళ్ళంత తొళ్ళింత ఈ వింత కవ్వింత లేలా బాలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా ఓకే సో ఈ రోజు మరి బంగారం గెలుచుకోవడానికి రెడీయా? ఏమిటో రెడీ అంటూ వస్తారు. గత కొన్ని రోజుల నుంచి గోల్డ్ రష్ స్టార్ట్ చేసి ఈ వారం గత 4 రోజుల నుంచి అన్ని మొత్తం వీకెండ్ లక్ష్మి కోసమే వెళ్ళిపోతున్నాయి. అన్ని డ్రాప్ బాక్స్ లోనే ఎక్కువగా జమ అయిపోతున్నాయి బంగారు కాయిన్స్. ఐ విష్ సో, ఐ హోప్ సో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు అంటే గోల్డ్ రష్ స్టార్ట్ అయిన తర్వాత బంగారం క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. ఎందుకంటే ఇక్కడ అనసూయతో బంగారం లాంటి ఆట ఆడుతూ బంగారం ఇంటికి తీసుకెళ్లిపోయి మీ ఇంటిని బంగారం చేసేసుకున్నారు కాబట్టి. కానీ నాకు విషయం ఏం తట్టిందంటే మొన్న ఆ మధ్య నోట్ల బ్యాన్ అయినప్పుడు డిమానిటైజేషన్ అప్పుడు అందరూ చాలా అవస్థలు పడ్డారు, ఒక్క మన లేడీస్ తప్ప. ఎందుకో తెలుసా? చాలా మందికి తెలియని విషయం, బ్యాంకులకు కూడా తెలియని విషయం ఏంటంటే ఏటీఎం లో కంటే ఎక్కువగా డబ్బులు మన పోపుల డబ్బాల్లో ఉంటాయి. అవునా కదా? ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మనం సేవింగ్స్ పొదుపు అంటేనే ఆడవాళ్ళు గుర్తొస్తారు, పోపుల పెట్టలు గుర్తొస్తాయి. అలాగే ఈ రోజు పొదుపు దినోత్సవం. సో ఇవాళ స్పెషాలిటీ అదే. అయినా కూడా మనం ఆ పొదుపు అనేది షాపింగ్ టైంలో అలా అదుపు తప్పుతాయి అనుకోండి, అది వేరే విషయం. బట్ పొదుపు అనే దానికి మనమే పర్యాయ పదం లాంటి వాళ్ళు మనమే. పొదుపు చేసినా మనమే, అదుపు తప్పినా మనమే. ఏ హక్కైనా మనకే ఉంది, ఆడవాళ్ళకే ఉంది. సూపర్. మీరు అలా నవ్వుతూ ఉండండి. ఈ రోజు గోల్డ్ రష్ లో అలా గోల్డ్ మీకు ఇస్తూ ఉంటాను నేను, మీరు ఆడిస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. సో గత 4 రోజుల నుంచి గోల్డ్ రష్ మొదలయ్యి 4 days అయింది. మీరు చూస్తూ ఉన్నట్టున్నారు. సో గోల్డ్ రష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, బట్ నేను టూకీగా అలా చెప్పేస్తాను. గోల్డ్ రష్ లో మొత్తం రోజు అక్షరాల ₹1,00,000 బంగారం, అంటే 33 గ్రాముల బంగారం, 27 గ్రాముల బంగారం ఇక్కడ వచ్చి ఆడుతున్న లక్ష్ములకి, 6 గ్రాముల బంగారం ఇంట్లోంచి ఆడుతున్న లక్ష్ముల కోసం. ఓకే, రెడీయా? ఆల్ ది బెస్ట్. బిఫోర్ దాట్ ఇంత చెప్పానే, నేను ఎవరిని? మరి మీరెవరు? నాకు తెలీదే. మరి పరిచయాలు? I'm Zaiti. I come from విజయనగరం. ఓకే. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, హాయ్. హాయ్ అనసూయ, నా పేరు బాలరాజేశ్వరి. నేను కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. బీటెక్ కంప్లీట్ అయిపోయింది. వెరీ నైస్. హాయ్ అనసూయ. హాయ్. మై నేమ్ ఇస్ వైష్ణవి. ఐఎమ్ స్టడింగ్ LLB. గుంటూరు నుండి వచ్చాను. ఓకే, సూపర్. ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ త్రీ ఆఫ్ యు. థ్యాంక్ యూ. పొదుపు అంటుంటే కొట్టేస్తున్నారు, కానీ పెళ్ళైందా మీకు? అవ్వలేదు. ముగ్గురికి అవ్వలేదా? ఓకే, ఎలాంటి మొగుడు కావాలి? పొదుపు చేయకుండా ఉండే మొగుడు కావాలి.
పొదుపు చేసే మొగుడు కావాలి. 1,00,000 రూపాయలు బోనస్ ఇస్తే అదే రోజు షాపింగ్ చేయించే ముగ్గురు కావాలి. మొత్తం ఖర్చు పెట్టేవాళ్ళు. ఎలాగో మనం పొదుపు చేస్తాం, పొదుపు ఖర్చు చేస్తాం పెట్టేవాళ్ళు కదా. మన కోసం. పాపం. సరే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. Thank you. మీకు రాబోయే మొగుళ్ళ కోసం కూడా గేమ్ కి కూడా. ఓకే, Thank you. మరి ఫస్ట్ రౌండ్ మొదలు పెడదామా? Yes. లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం దాని బాడీ. సో సాయితి, ముందుగా నీ కోసం పల్లవి సిద్ధంగా ఉంది. నువ్వు సిద్ధమా? ఎస్. ఆల్ ది బెస్ట్. ఓకే. పల్లవి ప్లీజ్. హలో గురు, ప్రేమ కోసమీరు ఈ జీవితం మగాడితో ఆడదానికేలా డాష్. ప్రేమించాను దీన్ని కాదంటోంది నన్నే మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి. ఆర్ యు రెడీ? ఫస్ట్ బ్లాంక్ మిస్ అయింది. Try హలో again. గురు, ప్రేమ కోసమీరు ఈ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను నిన్నే కాదంటోంది నన్నే మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి. ఓకే, సూపర్. ఇంకా చాలా టైం బ్యాలెన్స్ ఉంది. అయినా కూడా నాకు తెలిసి ప్రేమించాను దీన్నే, నువ్వు ఫస్ట్ టైం దీన్నే, సెకండ్ టైం నిన్నే అన్నావు. సో సెకండ్ టైం కన్ఫర్మేషన్ గా తీసుకోవాలి, బట్ ఐ విల్ కన్సిడర్ ఇట్. థ్యాంక్ యూ. లెట్ us see. దీన్నే రైట్ అయితే దీన్నే, నిన్నే రైట్ అయితే నిన్నే. ఓకే, లెట్స్ సీ ద రైట్ ఆన్సర్స్. మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి. దీన్నే. సో ఫస్ట్ టైం చెప్పిందే కరెక్ట్, పొందలేని వాడిని. పర్ఫెక్ట్, కంగ్రాచులేషన్స్, 1 gram gold. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ సాయితి, గుడ్ స్టార్ట్. ఇప్పుడు రాజేశ్వరి మీకోసం పల్లవి రెడీగా ఉంది. ఆల్ ది బెస్ట్ అండ్ దేర్ యు గో. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో ఎబ్బ, అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉందిరో ఎబ్బ, వయ్యా రాలే వారేవా అక్కడ కరెక్ట్ గా ఉంటే నువ్వు వారేవా వయ్యారాలా వెల్లువ వెల్లువా. వెల్లువా వాటేస్తుంటే వారేవా. ఓకే, మరొకసారి పాడు శృతిలో. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో ఎబ్బ, అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నది ముగ్గ, వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా, పురుషుల్లో నా పుంగవా ఉలకింతొస్తే ఆగవా. ఆగింది టైం. ఓకే, టైం అప్ అయిపోయింది. ఐ థింక్ యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్, బట్ కన్ఫర్మేషన్ కోసం లెట్స్ సీ ది ఆన్సర్స్. అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ, వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. లేతగా దగ్గర కొంచెం గ్యాప్ వచ్చింది, బట్ టక్న పట్టేసావు. వెరీ వెల్ డన్. 1 gram gold రాజేశ్వరి, కంగ్రాచులేషన్స్. ఓకే, కంగ్రాచులేషన్స్ రాజేశ్వరి. పాడుతున్నారు కదా ఈ రోజు, లక్ష్మిని చక్కగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు వైష్ణవి, యువర్ టర్న్. ఆల్ ది బెస్ట్ అండ్ నీ కోసం పల్లవి. దిల్సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో, మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే నీ నవ్వుల్లో. ఓకే, సూపర్. ఐ థింక్ హాఫ్ టైం లోనే మొత్తం పాడేసావు కాబట్టి మరొకసారి పాడు. దిల్సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో, మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే నీ నవ్వుల్లో. ఓకే, టైమ్ అప్. ఓకే, సో వైష్ణవి ఫిల్ చేసిన ఆ బ్లాంక్స్ కరెక్టా కదా చూద్దాం. ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో, నీ కన్నుల్లో నీ నవ్వుల్లో చెలి
అమ్మయ్య చక్కగా ఈ ఎపిసోడ్ లో మాత్రం ముగ్గురు లక్ష్ములు తలో గ్రాము గెలిచేసుకున్నారు. దిల్ సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్నా తికమకలో ఎల్లో తొలి తొలి చూపుల మాయా తొలకరిలో తడిసిన హాయ అనుగుణ తగదిని చూసావా ప్రియా గుండె జారి ఓకే కంగ్రాచులేషన్స్ వైష్ణవి. సో ఫస్ట్ రౌండ్ ఓన్లీ ఫస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ కి అందరూ కరెక్ట్ గా ఆన్సర్స్ చేసి తలో గ్రామ్ గెలిచేసుకున్నారు. ఇప్పుడు సెకండ్ టర్న్ లో సాహితి నీకు వస్తున్న పదం ఏంటో చూద్దామా. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా super నువ్వు ఎవ్వరు అని అడిగైనా ఆ చిత్రము గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నేను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా ఆ తర్వాత నీ కన్నుల మరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవుల పలికి తీయదనం నా పేరైనా అది నువ్వే అని నువ్వే కనిపిస్తున్నా ఎవరి కోసమన్నా ఈ పాట పాడావా? లేదు ఇంకా పాడేస్తున్నా. ఇప్పటి వరకు ఛాన్స్ రాలేదు. దొంగ అని చెప్పు. నిజంగా ఓకే అమ్మా ఇప్పుడు మొత్తం పాటలో నువ్వు ఏమేమి ఫిల్ చేసావు మర్చిపోయా, మళ్ళీ చెప్పు. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగైనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా గమనిస్తున్నా. నువ్వు విన్నది నీ పేరైనా నేను కాదని అనిపించి ఓకే పర్ఫెక్ట్. అంటే పర్ఫెక్ట్ అంటే మళ్ళీ చెప్పావు కానీ రైట్ రాంగ్ తెలియాలిగా. ఓకే రివీల్ ది ఆన్సర్స్ ప్లీజ్. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నేను కాదని అనిపించేనా గమనిస్తున్నా పేరైనా వీళ్ళు మీరు బుక్స్ చదువుతారా సినిమాలు చదువుతారా? ఆబ్వియస్లీ చదువుతూ సినిమాలు నా తల్లే 1 గ్రామ్ మరో 1 గ్రామ్ వచ్చేసింది. కంగ్రాచులేషన్. ఓకే ఇప్పుడు బాలరాజేశ్వరి నీటానే రెడీయా? రెడీ. పల్లవి ప్లీజ్. లోపల పాడితే నేను లోపలే కాయిన్ ఇచ్చేస్తా. నువ్వు పాడినట్టు అనుకుంటే నేను కూడా కాయిన్ ఇచ్చినట్టు ఫీల్ అవుతా. పో నాకేం వినపడట్లా. అసలు తెలీదా ఆ పాట ఎలా స్టార్ట్ అవుతుందో కూడా తెలీదా? ఏయ్ బాలే పాట ఇది. హే రెక్సోనా సబ్బు రాసుకున్న సెక్సీగా పాడితేనే కదా. లాస్ట్ 10 సెకండ్స్. రాజేశ్వరి అసలు ట్రై చేయట్లేదు. ఓ మై గాడ్ టైమ్ అప్. సాయితి తెలుసా ఈ పాట? తెలుసు. అమ్మో తెలుసు. వైష్ణవి ఇద్దరికి తెలుసా? ఇద్దరు పాడేయండి అమ్మా. రెక్సోనా సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపకే సెక్సోఫోన్ ఒంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుబ్బకే నీ బాడీ సంపాబిడి చీమల్లే నేను నీ వెంటే హే లేడీ నీలో వేడి నా పైకి దాడి చేస్తుంటే టైం మీరిద్దరు కలిసి ఈ పాటకు డాన్స్ చేయరా? రెక్సోనా సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపకే సాక్సోఫోన్ వంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుబ్బకే నీ బాడీ సొంపాబిడి చీమల్లే నేను నీవంటే హే లేడీ. మొదటి డ్రాప్ బాక్స్ కాయిన్ ఫర్ దిస్ ఎపిసోడ్ ఫస్ట్ అది కూడా బాలరాజేశ్వరి మీ దయ. ఓకే సో రెడీ వైష్ణవి? ఎస్ రెడీ. నీకోసం ఈ రౌండ్ లో ఆఖరి పల్లవి. నాకు ఇష్టం ఈ పాట. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా
వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే తరిమేతుంటరి తుఫాను లాగా చుట్టేయొచ్చుగా వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తా సాయంకాలం సాయంకాలం సరదాలాగా మొత్తం గారాలే ఏంటి సూపర్ ఫాస్ట్ గా అన్ని గుర్తుపెట్టేసుకుంటున్నారు. సో శీతాకాలం సూర్యుడిలాగా చూస్తావా సూటిగా తాకి చూపులతోటి గుచ్చేయొచ్చుగా. ఓకే, సో మీకు చెప్పేసినట్టున్నారు. ఆ ఫస్ట్ రికార్డ్ అయిందిలే నా దగ్గర. డోంట్ వరీ. రివీల్ ద రైట్ ఆన్సర్స్ ప్లీజ్. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వేస్తావే. వేసవికాలం రైట్. సో ఆల్ 3 blanks rightly filled. Congratulations, 1 gram gold, Vaishnavi. There you go. Congratulations. Okay, so దీంతో మనం ఫస్ట్ రౌండ్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో తెలుసుకుందామా? ఓకే, సో బ్రేక్ ముందు ఈ రోజు వచ్చిన లక్ష్ములు ఎవరైతే ఉన్నారో బంగారు లక్ష్మిలో మీరు ఆల్మోస్ట్ 6 బంగారు గ్రాములు ఫస్ట్ రౌండ్ లో గెలుచుకునేది ఉంటే 5 గెలిచేసుకున్నారు. అఫ్ కోర్స్ బాలరాజేశ్వరి మీ వల్ల డ్రాప్ బాక్స్ ఓపెన్ అయింది ఈ రోజు. బట్ నెవర్ మైండ్, సెకండ్ రౌండ్ ఉంది. సెకండ్ రౌండ్ లో చక్కగా మీరు 9 గ్రాముల బంగారం గెలుచుకునే అవకాశం, తలో 3 గ్రాముల బంగారం అంటే. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ ది సెకండ్ రౌండ్. నువ్వు నేను జంట, దీనికి క్యాప్షన్ లేదంట. సో మన నువ్వు నేను జంట రౌండ్ లో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 9 గ్రాముల బంగారం గెలుచుకోవచ్చు, తలో 3 గ్రాముల బంగారం. ఇక్కడ 5 మ్యాచెస్ చేయాల్సి ఉంటుంది. ఆ 5 మ్యాచెస్ లో అప్ టు 3 మ్యాచెస్ చేస్తే 1 గ్రామ్ గోల్డ్, అప్ టు 4 మ్యాచెస్ చేస్తే 2 గ్రామ్స్ గోల్డ్, అప్ టు 5 మ్యాచెస్ చేస్తే అంటే ఆల్ 5 కి 5 చేస్తే 3 గ్రామ్స్ గోల్డ్. సో యు అండర్స్టాండ్? ఎనీ డౌట్స్? No. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. Thank you. సాయితి. ఓకే, మరేమో ఈ రౌండ్ 90 సెకండ్స్ లో ఆడాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. And open. చార్మినార్ ని ఎక్కడ పెట్టబోతున్నావు? 4. ఓ సోటి పిల్ల పోరి ఓ చిన్న మాట దారి ఏం దెబ్బ తీసినావే రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాట్ గుండె తాకింది ప్రేమ గన్ను షాట్ ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ మందు కొట్టకుండా కానీ శ్రీకాంత్ కూడా మహాత్మా ఉంది కదా. శ్రీకాంత్ మహాత్మా షట్టు చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె మరి గాంధీ కూడా మహాత్మా కదా. రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. లాస్ట్ 25 సెకండ్స్. టైం అయిపోతుంది. లాస్ట్ 10 సెకండ్స్. అమ్మా, సో ఏది ఎందుకు ఎక్కడ పెట్టావో నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు. చార్మినార్ 4 స్తంభాలు కాబట్టి సో 4. ఓకే, రైట్ ఆన్సర్. సో 1 గ్రామ్ గోల్డ్ కంపల్సరీ, ఐ మీన్ కన్ఫర్మ్. ఓకే, ఆగస్ట్ 15 స్వతంత్రం కాబట్టి మన ఇండిపెండెన్స్ సో 2nd. ఓకే, రైట్ ఆన్సర్. భగత్ సింగ్ నేను చాలా గెస్ట్ గా పెట్టాను ఎందుకంటే ఆయన గన్ను ఉంటుంది కదా. ఉండదా? ఉంటుంది, టోపీ కూడా ఉంటుంది, మీసాలు కూడా ఉంటాయి, అయితే అలా ఉంటుంది. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. అండ్ గాంధీది గుజరాత్ కాబట్టి సో గుజరాత్. అండ్ శ్రీకాంత్ మహాత్మా మూవీ ఉంది కాబట్టి మహాత్మా. పర్ఫెక్ట్. 5 కి 5 రైట్ మ్యాచెస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ టు అంత ఈజీగా ఎలా అయ్యాలి? యూ హెల్ప్ మీ అ లాట్. నేను హెల్ప్ చేశానా? సపోర్ట్ చేశారు కదా. ఎస్, నేను కన్ఫ్యూజ్ చేస్తూ సపోర్ట్ చేశాను, కానీ నాకు అందుకే తుత్తుగా లేదు. సెలబ్రేషన్ చేస్తే అప్పుడు ఇస్తా. ఓకే, ఎనీథింగ్ ఫర్ యూ. ఓ హౌ స్వీట్ సాయితి. మ్యూజిక్. Yo guys, this is not a mass song.
ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెట్టి నీ కోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు ఎర్ర చీరేమో ఈ రోజే కొన్నాను నల్ల జాకెట్టు నైట్ అంతా కుట్టాను బాలు జల్లోన మందారం పెట్టాను కన్నె ఒళ్ళంతా సింగారం చుట్టాను పిల్లడు లెట్స్ డు కుమ్ముడు టెన్షన్ వచ్చేసింది రాజేశ్వరికి. టెన్షన్ ఏం లేదు, ఆడేద్దాం. మనం కూడా 3 గ్రాములు గెలిచేద్దాం. కమాన్. బాలు రాజేశ్వరి రెడీయా? ఓపెన్. కోనసీమ పూన నీ కాడుందే సానా జారి పడ్డానమ్మో నీ అందంలోనా రాయలసీమలైనా రైరయ్యందిలోన ఈ నగరానికి ఏమైంది? ఏమిటి నిశ్శబ్దం? ప్రేమల్లోనా నీ సోకేసిన కాసి అది గుండెల్లో చురకేసి నా దిల్లు ఒళ్ళు భల్లనిపించావా మోగించేసి సెంటిమెంటర్గా పెళ్ళేకుండా నీకే ఇస్తానంట అందాలన్నీ దాచుకోకుండా బాజా లేడి తాజా పోడి బాజా లేడి నీతో ఆటే ఆడి ఓడి జోడి అవుతానమ్మాడి టైం అయిపోతుంది అక్కడ. ఇందాక ఎలా పెట్టింది అలా ఉంచే అట్లీస్ట్. టైమ్ అప్. రాజేశ్వరి కొట్టేస్తాను నిన్ను. ఓకే, 1 ఎక్కడ పెట్టావు? వెంకటాద్రి ఎక్స్ప్రెస్సా? ఎందుకు పెట్టావు? 2 ఎక్స్ప్రెస్ ఎందుకు? ఎక్స్ప్రెస్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్సా? ఎక్స్ప్రెస్ అంటే ఎక్స్ప్రెస్ రాజా. దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. వెంకటేష్ దగ్గుబాటి, ఆబ్వియస్లీ ఇంటి పేరు కాబట్టి. రకుల్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్, అదొక్కటి కరెక్ట్ గా చెప్పావు, పెట్టావు ఫస్ట్ 4. అదే ఎన్నిసార్లు టెన్షన్, నీ వెనకాల ఎక్స్ప్రెషన్స్ నావి మామూలుగా లేదు కదా. తీస్తున్నావు పెడుతున్నావు అక్కడ మొత్తం తప్పు పెట్టావు. బట్ అది కూడా మిస్ అయిపోయింది. రాణాస్ ఫిల్మ్ ఇస్ కృష్ణ మధ్య జగద్గురు. పోయపాటి గారి సినిమా సరైనోడు. సో ఒక్కటి కూడా అవ్వలేదు. అన్ఫార్చునేట్లీ నీకు చెందాల్సిన 3 గ్రాముల బంగారం డ్రాప్ బాక్స్ లో. నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. ఓకే, సో రాజేశ్వరి నువ్వు డల్ గా ఉన్నావు కాబట్టి నేను ఈ రౌండ్ తర్వాత ఫనీ టాస్క్ చేద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడే కొంచెం చేరప్ చేద్దామని ఇప్పుడు చేసేద్దాం. ఓకే రెడీ. మరి నేను మీకు ఇస్తున్న ఫనీ సిచ్యువేషన్ ఒకటి ఉంది, దానికి రియాక్ట్ అవ్వాలి బేసిక్ గా. సో నేను కూడా ఒకప్పుడు విజయ్ గానే స్టార్ట్ చేశాను, అంటే న్యూస్ ప్రెజెంటర్, తర్వాత విజయ్ అయ్యాను. కొన్ని కాలర్స్ ఉంటారు కొంతమంది, సందర్భానుసారమే ఉండదు అనమాట బేసిక్ గా. ఎందుకు ఫోన్ చేశారు, ఏం మాట్లాడుతున్నారు, మీకు అదే సిచ్యువేషన్ ఇస్తున్నాను. మీరు ఎవరు అవుతారో మీ ఇష్టం. ఒకళ్ళు మాత్రం విజయ్ అవ్వాలి, మిగతా 2 కాలర్స్ కాల్ చేసి ఫనీ కాన్వర్సేషన్ క్రియేట్ చేయాలి బేసిక్ గా. ఓకే రెడీయా? మరి ఎవరు విజయ్? సాయి తీస్ ద విజయ్. ఓకే, ఫస్ట్ కాలర్ ఎవరు? ఫస్ట్ కాలర్ ని వైష్ణవియా? సూపర్, అసలు కుమ్మేయండి. లైట్ కెమెరా యాక్షన్. హాయ్ గాయ్స్, నేను మీ సాహితి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మళ్ళీ 7:30 అయిపోయింది టైం ఈరోజు. సో ఈరోజు మన షో ఏంటో తెలుసు కదా, నాకు అవసరం లేదు, మీకు అవసరమా? సో ఈరోజు మన షోలో ఒక కొత్త టాపిక్ తీసుకొచ్చానండి. ఏంటంటే టాపిక్ బాయ్స్ని ఫ్లడ్ చేయడం ఎలా. సో ఈరోజు మన లక్కీ కాలర్ ఎవరో చూద్దామా? ఫస్ట్ కాలర్. హలో హలో, నాకు అవసరం లేదు, మీకు అవసరం. లైవ్ షో నేనండి. నేనే మాట్లాడుతున్నానండి, చెప్పండి. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారండి యాంకరింగ్ కాకుండా? నేను బీటెక్ చేస్తున్నానండి. ఇంతకీ మీతో మీరు ఒక్కళ్ళే ఉంటారా, ఇంకెవరైనా ఉంటారా అండి? మీరు ఇంతకీ ఈరోజు టాపిక్ ఒకటి చెప్పానండి మీకు. అంటే నేను మీ గురించి తెలుసుకోవాలనుకున్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం మనం. ఒక నిమిషం ఉండండి, లైన్లోనే ఉంటారా? నేను పాలు పొంగొస్తున్నాయి, చూసొస్తాను. పాల
లైవ్ షో అండి. అవునండి, ఉండండి, ఒక 5 minutes line లో ఉండండి. ఓకే ఫైన్, త్వరగా రండి ప్లీజ్. ఓకే అండి. హలో, లైన్లోనే ఉన్నారా? లైన్ లోనే ఉన్నానండి. చెప్పండి చెప్పండి ప్లీజ్. సరే, మీ టాపిక్ ఏమన్నారు? టాపిక్ ఏంటంటే అమ్మాయిలు బాగా ఒక్క నిమిషం ఉంటారా? మా బాబు స్కూల్ నుంచి తేవాలి. సరే ఉండండి, మా సిస్టర్కి ఇస్తున్నాను, మాట్లాడతారా? ఇవ్వండి. వెరీ హలో సాహితి గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారా? నేను బాగానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. నన్ను మీరు ఎలా గుర్తుపట్టారా? ఉన్నారు? ఒకసారి మీ పేరు చెప్తారా? ఖచ్చితంగా గుర్తుపడతాను. 2 months బ్యాక్ కాల్ చేశాను కదా. మీరు కాల్ చేశారా నాకు? అవును. అదేనండి, అదే స్వీట్ వాయిస్ గుర్తొస్తోంది. బట్ నేను చెప్తే చెప్పేస్తానండి. అదేంటి, అప్పుడు కూడా ఇలానే అన్నావు సెకండ్ టైం కాల్ చేసినప్పుడు. ఎవడ్రా బాబు ఈడు? ఇంతసేపటికి గుర్తు రాలేదా నేనెవరో? నా బాయ్ ఫ్రెండ్ గుర్తు రావడానికి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి కాలర్ కాల్ చేసాను కూడా ఎప్పుడు అనుకోలేదు. నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ. సో టాస్క్ బ్రహ్మాండంగా పూర్తి చేశారు. వెల్ డన్ ఆల్ ఆఫ్ యూ. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. వైష్ణవి, ఇంతకి నువ్వు మర్చిపోయావు, నువ్వు ఆడాలి ఈ రౌండ్. ఇంకా ఆడాలి. రెడీయా? రెడీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఓపెన్. పిల్ల సువానల్లా వచ్చా 5 seconds అయిపోయి. వెన్నెల్లా నా కాకి అక్కడ ఎక్కడొక్కడ పెడితే తర్వాత చేంజ్ చేసుకోవచ్చుగా. రంగుల్లో ముంచాలే ఓ పిల్ల సువానల్లా వచ్చావే ఎండల్లో వెన్నెల్లా లాస్ట్ 10 seconds. ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకొని ఎక్కడైనా షిఫ్ట్ చేయాలంటే చేయండి. లాస్ట్ 5 seconds. టైం అప్. స్వామి రారా. యాక్చువల్గా స్వామి గారు అంటే స్వాతి. ఓకే, బట్ స్వామి రారాకి సుధీర్ వర్మ పెట్టారా? నాకేం పెట్టాలో అర్థం. ఆయన సినిమాకి డైరెక్టర్. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఇంత అదృష్టం నేను ఎక్కడ చూడలా. కలర్స్ ఎక్కడ పెట్టావు? స్వాతి. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. సో 2 రైట్ ఆన్సర్స్. తర్వాత పివి నరసింహారావు గారికి నీరా. అయ్యో, చెట్టు నీరు కదా. అడవిలో చెట్లుంటాయని అలా పెట్టావు, కానీ చెట్టు నీరు అని ఇప్పుడు నీ క్లిక్ అయింది. అది పెట్టుంటే నిజంగానే రైట్ ఆన్సర్ అయ్యేది. బట్ శేష్, మా అడవి శేష్, మా అక్కడ అడవి శేషు. హస్తం గుర్తుకే మీ ఓటు పివి నరసింహారావు గారు. ఆ హయాంలోనే పిఎం అయ్యారు. అంటే ఇప్పుడు రెండే కరెక్ట్. 3 చేసినా కూడా 1 గ్రామ్ వచ్చేది. 4 చేస్తుంటే 2 గ్రామ్స్ వచ్చేది. 1 గ్రామ్ ముబారక్ హో, గోల్డ్. కంగ్రాచులేషన్స్. బ్యాలెన్స్ 2 గ్రాముల గోల్డ్ డ్రాప్ బాక్స్కి వెళ్ళిపోతాయి. సో దీంతో మనం సెకండ్ రౌండ్ కూడా పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూద్దామా? అందుకే మిమ్మల్ని జాగ్రత్తగా గోల్డ్ రష్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అవ్వమన్నాను. ఇలాంటి ప్రశ్నలు కూడా అప్పుడప్పుడు నేను పంపిస్తున్నాను. 2 గ్రాములు ఊరికే ఇంట్లో కూర్చొని ఇచ్చేస్తారా ఏంటి మరి? అయినా మీరు రైట్ ఆన్సర్స్ బాగానే పంపిస్తున్నారని నాకు సమాచారం అందింది. మరి ఆ లక్కీ విన్నర్ ఎవరో ఈ రౌండ్ చివరిన SMS క్వశ్చన్ అడిగే ముందు చెప్పేస్తాను. బట్ రైట్ నౌ లెట్స్ స్టార్ట్ ద థర్డ్ రౌండ్. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, తట్టుకోలేవు. చూడు, ఒకవైపే చూడు. టైటిల్ ఎంత డిఫరెంట్ గా ఉందో గేమ్ కూడా అంతే క్రేజీగా ఉంటుంది. 30 seconds లో 10 ఇమేజెస్ వస్తాయి. అంటే ప్రతి 3 సెకండ్లకి ఇమేజ్ మారుతూ ఉంటుంది.
ఆ 3 సెకండ్లలో ఆ ఇమేజ్ గుర్తించి చెప్పేయాలి కూడా మీరు. ఓకే, అప్పుడే మీకు గోల్డ్ కాయిన్స్ వస్తాయి. అప్ టు 4 రైట్ ఇమేజెస్ గెస్ట్ చేస్తే 1 గ్రామ్ గోల్డ్, అప్ టు 6 ఇమేజెస్ రైట్ గెస్ట్ చేస్తే 2 grams గోల్డ్, అప్ టు 8 ఇమేజెస్ రైట్ గెస్ట్ చేస్తే 3 grams గోల్డ్, అండ్ 10కి 10 ఇమేజెస్ రైట్ గా గెస్ట్ చేస్తే మీకు 4 గ్రాముల బంగారం. ఓకే, రెడీ. ఓకే, సో ముందుగా సాహితి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. యు హావ్ టు సే. ఓకే, గౌతమ్ మీనన్, చార్లీ చాప్లిన్, 2, ఈగల్, 3, నెహ్రూ, క్యాట్, time out. So 3 right guesses. Why did you miss? స్టార్టింగ్ అని మిస్ అయిపోయారు మీరు. విజయ్ మాల్యా, విజయ్ నిర్మల గారు, గుమ్మడి గారు వచ్చారు, మక్కా మస్జిద్ వచ్చింది. వై డిడ్ యు మిస్? ఫస్ట్ అతను ఐడియా లేరు ఎవరు అని ఆలోచనలో అక్కడ స్టక్ అయిపోయావా? టైమ్ ఇస్ సో ఇంపార్టెంట్ ఈ రౌండ్ లో. బట్ 3 రైట్ గెసెస్ అంటే అప్ టు 4 1 గ్రామ్ కాబట్టి ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ మీకే. కంగ్రాచులేషన్స్ ఆన్ 1 గ్రామ్ గోల్డ్. సో ఈ రౌండ్ లో నీ 4 గ్రామ్స్ లో 1 గ్రామ్ నీది, మిగతా 3 గ్రాముల బంగారం డ్రాప్ బాక్స్. నెక్స్ట్ రాజేశ్వరి మీకే, అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. చైనా, కాలీఫ్లవర్, ఎలిఫెంట్, సావిత్రి, పిచ్చుక, పారో, గిరిబాబు గారు, భానుచందర్ గారు వచ్చారు స్టార్టింగ్ లో. దలైలామా చైనా అన్నారు ఏంటి? దలైలామా లోడ అదే ట్రంపెట్, అది పివి నరసింహారావు గారు. అక్కడ యముడి గెటప్ లో వచ్చింది కైకాల సత్యనారాయణ గారు. సో చాలా సినిమా పర్సనాలిటీస్ వచ్చాయి మీకు లక్కీగా. అన్ఫార్చునేట్లీ మీరు గుర్తించలేకపోయారు. బట్ 3 రైట్ గెసెస్ కాబట్టి సో 1 గ్రామ్ గోల్డ్ కంపల్సరీ మీకు. కంగ్రాచులేషన్స్. సో యాజ్ ఇట్ ఈస్ సాహితి కూడా ఈ రౌండ్ లో 1 గ్రామ్ గోల్డ్ అండ్ 3 grams గోల్డ్ దానం చేస్తుంది మన డ్రాప్ బాక్స్ కి. ఏమిటో ఈ రౌండ్కి వచ్చేసరికి అందరికి జాలి, కరుణ, దయ బాగా పెరిగిపోయాయి. డ్రాప్ బాక్స్ లో ఎక్కువ వెళ్ళిపోతుంది బంగారం. వైష్ణవి, ఇంక నువ్వు ఒక్కదానివే ఆడాలి. ఆల్ ది బెస్ట్ వైష్ణవి, అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. జింక, మైకేల్ జాక్సన్, గ్రీనరీ, ఐ థింక్, ఐ డోంట్ నో, వైలిన్, సీతాకోక చిలుక, సీతాఫలం, టైమ్ అప్ టు 4 అప్ టు 6 కాబట్టి 2 grams గోల్డ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా మిస్ అయిపోయామే మధ్యలో. నాకు వాళ్ళ అఖిల్ తో నటించిన అమ్మాయి సాయిషా, పోనీ పాత సినిమాలు కాంతారావు గారు, నాకు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని గ్రీనరీ అంట. స్టార్టింగ్ లో కూడా టామ్ క్రూజ్ కంపేర్ టు ఈ రోజు అందరి లక్ష్మిలో చూస్తే ఈ రౌండ్ లో నువ్వే 1 గ్రామ్ ఎక్కువగా గెలుచుకున్నావు. సో 2 grams గోల్డ్. కంగ్రాచులేషన్స్. సో 4 గ్రాముల బంగారంలో 2 గ్రాములు నీవి, 2 గ్రాములు డ్రాప్ బాక్స్ వి. కంగ్రాచులేషన్స్. ఓకే, సో దీంతో మనం 3rd రౌండ్ పూర్తి చేసుకున్నాం. పూర్తి చేసుకోలేదు, ఎందుకంటే ఈ రౌండ్ లో టాస్క్ కి ఒక టైటిల్ కూడా ఉంటుంది, డామ్ షరాజ్. సో మీలో ప్రతి ఒక్కరు 2 డామ్ షరాజ్ ఆడతారు, మిగతా 2 గెస్ట్ చేయాలి. ప్రతి డామ్ షరాజ్ గెస్ట్ చేయడానికి 60 seconds టైం మాత్రమే ఉంది. ఆల్రైట్, సో ముందుగా సాహితి, యువర్ టర్న్. కమ్. సాహితి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. బట్టతల, బ్రహ్మానందం. Right answer. Superb. Okay, so first guess is right. And for the second one, your time starts now. కళ్ళు, 2, చూపు, చూడడం, చూపులు కలిసి Very well done.
సాయితి చాలా సూపర్ ఫాస్ట్ గా గెస్ట్ చేశారు. ఐ థింక్ డంప్స్టర్స్ ఇస్ ఆల్వేస్ టీమ్ వర్క్ అనుకుంటా, బట్ ఎక్కువ స్కోర్ మాత్రం ఎవరైతే నటిస్తారో వాళ్ళే. వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బాల రాజేశ్వరి. ఓకే, అండ్ ఫర్ ద ఫస్ట్ వన్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైం లేదు, మరిద్దరం టైం లేదు. కలిసి ఉందా? కలవడానికి టైం లేదు. టైం లేదు, త్వరగా చెప్పండి. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. అమ్మా, రైట్ రైట్ ఆన్సర్. సో 24 seconds లో చెప్పేశారు, బట్ కంపేర్ టు వాట్ సాయితి డిడ్ ఇట్ కొంచెం లేట్. నో ప్రాబ్లం. ఫర్ ద సెకండ్ వన్ రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పక్షులు, ఎగరడం, ఎగిరే ఫ్లైట్, ఈగల్. అసలు లిప్స్ కదపకూడదు. లవ్, బటర్ఫ్లై, నా తల్లే. సీతాకోక చిలుక. రైట్ ఆన్సర్. నెక్స్ట్ వైష్ణవి. రెడీయా వైష్ణవి? ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. క్రికెట్, ధోని, విరాట్ కోహ్లీ. ఎస్, కరెక్ట్. ఓ మై గాడ్, ఏమిటిది? 5 seconds లోనా? నేను ఒప్పుకోను. ఓకే, నెక్స్ట్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కిటికీ, బుక్, జడ, బాలు జడ, పూలు, చవరం, తామర పువ్వు. జడేనా? జడకి సంబంధించిందేనా? జడకి సంబంధించింది పూలు, జడగంటలు. లవ్ సింబల్ లో ఉంటుందా? శారీ కలరా? ఓ, నా శాలరీ కలర్ గ్రీన్ కలర్ లో లవ్ సింబల్ లో ఉంటుంది. వెనకట్ల జడకి పెట్టుకుంటామా? ఇది ఐ మీన్ పెళ్లి కూతురికి పెడతారు కదా, అదేనా? ఈ గ్రీన్ కలర్ లో ఆకులా? ఆకులు. ఓ మై గాడ్, ఎంత కంగారు ఉంటుందో నాకు చెప్పేస్తుందేమో అని. కదా చెప్పలేదని కాదు, కానీ అందరూ టగటగా చెప్పేస్తున్నారు, ఒకళ్ళైనా చెప్పకుండా ఉంటుందా అని. ఆకు చాటు పిల్ల తడిసే నీ ఎలా చెప్తారు దీన్ని? బట్ ఇట్స్ ఓకే. నువ్వు చేసింది మాత్రం నేను బాగా ఎంజాయ్ చేశాను. సో ఇవాళ ఈ టాస్క్ పూర్తయిన తర్వాత ఆబ్వియస్ విన్నర్, టైటిల్ విన్నర్, అలాగే ఈ 1 gram గోల్డ్ ఎవరికి వెళ్తుంది? చాలా లీస్ట్ టైమ్ లో తన యాక్టింగ్ స్కిల్స్ తో టకా లెస్ దెన్ 10 seconds లో 2 డంప్స్టర్స్ ఆడించేసింది. సాయితి, కంగ్రాచులేషన్స్. Congratulations, you are the XXX detergent soap golden star. Thank you. And idigo nee bangaru nanu. Thank you. Congratulations. Thank you. సో దీంతో మనం థర్డ్ రౌండ్ కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఎవరి దగ్గర ఎన్ని బంగారు నాణాలు ఉన్నాయో తెలుసుకుందాం. అంటే రాజుగారి గదికి వెళుతున్న ఆ లక్ష్మి ఈజ్ సాహితి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మీకు 27 grams 27 గ్రాముల బంగారం గెలుచుకోవచ్చు అని చెప్పానా? అందులో మీరు 13 గ్రాముల బంగారం నా చేతిలోంచి నేను మీరు ముగ్గురికి ఇచ్చాను. బ్యాలెన్స్ 14 గ్రాముల బంగారం డ్రాప్ బాక్స్ లో ఉంది. సో ఈ బంగారం రాజుగారి గదిలో ఏ డోర్ వెనకాల నేను పెడతానో తెలియాలంటే ఆ రౌండ్ కి వెళ్ళాలి. ఆ రౌండ్ కి వెళ్లే ముందు SMS విన్నర్ ఎవరో చూద్దామా? yes, there you go. Congratulations. ఈ రోజు 4th రౌండ్ ఆడబోతున్నది సాయితి. Congratulations once again. So let's start the 4th and the final round. రాజుగారి గది. సో రాజుగారి గదికి వెళ్తుంది సాయితి. సో సాయితి, రాజుగారి గది అది, అందులో 3 doors ఉన్నాయి. అక్కడ ఏదో ఒక డోర్ వెనకాల నేను మీకు తెలియకుండా నాకు అండ్ చూసే లక్ష్ములకు మాత్రమే తెలుస్తుంది. వెళ్ళి ఏదో ఒక డోర్ వెనకాల నేను డ్రాప్ బాక్స్ పెడతాను. ఈ శుక్రవారం నేను మీ ఇంటికి లక్ష్మి రావాలని కోరుకుంటున్నాను. సో ఐఎమ్ గోయింగ్. ఓకే, సీ యూ.
పెట్టేశాను. డోర్ నెంబర్ 1 డోర్ నెంబర్ 2 డోర్ నెంబర్ 3 ఏదో ఒక డోర్ వెనకాల పెట్టేశాను. జాగ్రత్తగా ఆలోచించు. ఒక్క అవకాశం మాత్రమే ఉంది. ఒకసారి మీరు డోర్ నెంబర్ చెప్పిన తర్వాత రిపేర్ చేయడం అంటూ ఏముండదు. ఆ డోర్ వెనకాల బంగారం ఉంటే గెలుచుకుంటే 14 గ్రాముల బంగారం ప్లస్ నీ దగ్గర ఉన్న 6 గ్రాముల బంగారం 20 గ్రాముల బంగారం నీకే సొంతం. ఐ రియలీ విష్ ఈ బంగారంతో నువ్వు మీ ఇంటిని బంగారం చేసుకోవాలి, బంగారు లక్ష్మి అవ్వాలి. ఆల్ ది బెస్ట్. టేక్ యూర్ టైం. నెమ్మదిగా జాగ్రత్తగా కన్సిడర్ చేసి డోర్ నెంబర్ చెప్పు. గో ఫర్ ఇట్. డోర్ నెంబర్ 2. డోర్ నెంబర్ 2 షో. ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 2. సరే వైష్ణవి, సాయితి అయితే నెంబర్ 2 అంటుంది డోర్ నెంబర్ 2. బట్ నువ్వై ఉంటే ఏ డోర్ నెంబర్ ఫ్రీజ్ చేసేదాన్ని? 1. నీ ఎదురుగా ఉందన్నా ఈజీగా? కాదు 1. రాజేశ్వరి మీరు? 3. మీరు 2 అని ఎందుకు అనుకున్నారు? 3 అనుకున్నాను, బ్రెయిన్లో ఎందుకో 2 స్ట్రైక్ అయింది. నేను ఫస్ట్ వైష్ణవి అనుకున్న డోర్ నంబర్ ఓపెన్ చేయబోతున్నాను. వైష్ణవి, చూద్దాం నువ్వు అయి ఉంటే గెలిచేదానివా కాదా. ప్లీజ్ ఓపెన్ డోర్ నంబర్ 1. సో డోర్ నెంబర్ 1లో డ్రాప్ బాక్స్ లేదు అంటే సాయితి యూ స్టిల్ హ్యావ్ గాట్ ఛాన్స్. ఇప్పుడు సాయితి ఏ డోర్ నంబర్ ఓపెన్ చేయమంటావు? 3 ఓపెన్ చేయండి. నువ్వు అనుకుంది 2 కదా? 2 అందులో కూడా లేకపోతే ఇంకా హ్యాపీగా 2 ఓపెన్ చేయొచ్చు కదా. 2 టెన్షన్ పడితే ఓపెన్ చేయగలదు. సో 3 ఓపెన్ చేయమంటావా? ఓకే, ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 3. అయ్యో పాపం, హే అయ్యో అయ్యో పాపం. అయ్యో ఇంట్లో కూర్చున్న సూపర్ డూపర్ బంపర్ వీకెండ్ లక్ష్మి, నీకైతే అసలు లైఫ్ బంగా నేను చెప్తున్నా కదా. ఆ బంగారం పెరుగుతూనే ఉంది. 59 నిన్న, ఈరోజు 14 కూడా యాడ్ అయ్యి 73 గ్రాముల బంగారం. మీరు ముగ్గురు చాలా చక్కగా ఎంటర్టైన్ చేశారు. నేను చాలా మంచి మెమరీస్ మీతో దాచుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. ద షో మస్ట్ గో ఆన్. మూడవ రౌండ్ SMS విన్నర్ ఎవరో చూద్దామా? yes, there you go. Congratulations. సో ఈరోజు SMS ద్వారా 6 గ్రాముల బంగారం గెలుచుకున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అంటే తలో 2 గ్రాములు. కంగ్రాచులేషన్స్. దీంతో మనం ఈరోజు గోల్డ్ రష్ పూర్తి చేసేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మనందరం కలిసికట్టుగా బాయ్ చెప్పేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను నేను వాళ్ళని. వచ్చి వెళ్లే ముందు అనసూయ నోట బంగారు మాట. ఇవాళ నేను చెప్పబోయే బంగారు మాట ఏమిటంటే, ఇంట్లో తులసి తోట ఉంటుంది కదా, మనందరి ఇళ్లలో చాలా మంది ఇళ్లలో ఉంటుంది. తులసి చెట్టు ని ఎందుకు పెంచుతారంటే, ఆ ఇంట్లో తులసి చెట్టు పచ్చగా పుష్కలంగా పెరుగుతుందంటే ఆ ఇంట్లో ఆనందాలు కూడా, ఆ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా చాలా అభివృద్ధి చెందుతారు, భవిష్యత్తులో గొప్ప వాళ్ళు అవుతారని సంకేతం అంట. సో ఇది ఈరోజు నేను చెప్పిన బంగారు మాట. ఫాలో చేస్తారని ఆశిస్తూ, ఎందుకంటే అనసూయ గోల్డ్ రష్ టీమ్ ఎప్పుడు మీ మంచి కోరుకుంటుంది, బంగారు మంచి కోరుకుంటుంది కాబట్టి. అండ్ మై డియర్ లక్ష్మీస్, మై డియర్ ఆడపడుచూస్, రేపు శనివారం ఈ వారంలో ఆఖరి ప్రశ్న అడగబోతున్నాను. అండ్ ఆ తర్వాతే వీకెండ్ లక్ష్మి ఎవరనేది సోమవారం రివీల్ చేస్తాను. ఆ డీటెయిల్స్ అన్ని రేపు చెప్తాను. సో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.